ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఇంకా ఇప్పుడు వద్దన్నా కదా పిల్లల్ని అది ఇది అని చెప్పేసేసి తను మార్కెటింగ్ చేస్తాడు కదా ఆ! అవి అన్ని టాబ్లెట్స్ అవన్నీ వాళ్ళకి తెలిసే ఉంటది కదా. హ్మ్. ఆ టాబ్లెట్స్ తెచ్చి వేశాడు మ్యామ్ నాకు. అంటే నీకు తెలిసి వేసాడా? లేకపోతే తెలియకుండా తెలిసే ఎందులోనో తె కలిపేసాడా? తెలిసే వేశాడు. తెలిసే తెలిసి ఇస్తే వేశాడు. నువ్వు నేనప్పుడు సరే గూడా అని వాళ్ళందరికీ చెప్పాను. ఆ! ఇట్లా నాకు ఇట్లా చేస్తున్నాడు. నాకు హెల్త్ ప్రాబ్లమ్ అవుతది గదా! అత్తయ్య మీరన్నా చెప్పండి అది ఇది అనంటే, ఎందుకు ఇప్పుడు నీకు పిల్లలు చెప్పుకుంటే సిగ్గు పోతది. అది ఇది అని చెప్పేసన్నది. అంటే సిగ్గుపోయే పనేం జేసినాం మేము. మీరే గదా అందరి దగ్గరుండి పెళ్లి జేసిండ్రు అనంటే, ఇంకా వాడికి అంటే అప్పటికే ఫస్ట్ ఆమెతోటి ఇట్లా పంచాది పెట్టించినా గదా! నేను ఆ ముందని తెలిసినప్పుడు ఇంకోసారి మాట్లాడను నేను అది ఇది అని చెప్పేసేసి ఇంకా దేవుడి మీద ఒట్టు తినడం అదంతా చేపించినారు వాళ్ళు. హ్మ్. అంటే ఫస్ట్ అయితే ఆమెతోటి విడాకులు గాని అప్పుడు మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి ఆమె గూడా అన్నది మ్యామ్ సరే వాళ్ళమ్మ. విడాకుల కేసేమన్నా వేసారా అక్కడ డైవర్స్ కేసు? వేసా అని చెప్పాడు నాకు. వేసాను. ఆ నేను పేపర్స్ లాయర్‌ని ఏమన్నా ఉన్నాయా నీ మాట్లాడినాను. దగ్గర? నేను వేసాను ఆ అని చెప్పాడు ఆ నాకు. పేపర్స్ ఉన్నాయా మీ దగ్గరేమన్నా? పేపర్స్ నా దగ్గర ఏం లేవు మ్యామ్. ఓకే అమ్మ. జస్ట్ ఓరల్‌గా చెప్పాడు. నేనెప్పుడు గొడవ పడ్డప్పుడల్లా కొట్టేవాడు. నోరు మూపిచ్చేవాడు నాతోటి. ఓకే అమ్మ. అయితే ఫస్ట్ టైమ్ అయిన తర్వాత నేనేం చేశా ఇప్పుడు 1 మంత్ 10 డేస్ అప్పుడు నాకు ఇలా తెలిసింది. అప్పుడు ఫస్ట్ టైమ్ ఇలా డిసాల్వ్ చేపిచ్చేసాడని చెప్పి, మళ్ళీ నెక్స్ట్ టైమ్ మార్చ్ అప్పుడు నాకు మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్‌లో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను మ్యామ్. ఓకే. కన్సీవ్ అయిన తర్వాత అప్పుడు నేను తనకు చెప్పలేదు. చెప్తే ఇలాగే టాబ్లెట్స్ తెచ్చి వేసేస్తాడు కదా! చెప్పడం ఎందుకని చెప్పి నేను చెప్పలేదు. హ్మ్. అప్పుడు మళ్ళీ తనకి ఇట్లా నీకెందుకు లేట్ రాలేదు అని ఎందుకు ఇట్లా పుల్ల పుల్లవి తింటున్నావు నువ్వు ఏమైంది? అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేపిచ్చాడు మ్యామ్. ఎన్ని మంత్స్‌కి? 2 మంత్స్ ఆల్‌మోస్ట్ 2 మంత్స్‌కి. 2 మంత్స్‌కి అంటే 1 మంత్ పీరియడ్ రాకపోయేసరికి అతనికి తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఇంక నువ్వు దాచింది ఎక్కడమ్మా గోంగూర? వెంటనే తెలిసిపోయింది గదా! హ్మ్. నువ్వే 4 మంత్స్ మేనేజ్ చేసుంటే నేను సీక్రెట్‌గా మేనేజ్ చేశానండి అనొచ్చు. స అంటే సెకండ్ మంత్‌కి ఎవరికన్నా తెలుస్తది గదా! తెలిసింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. కన్ఫర్మ్ అయింది. తర్వాత? అప్పుడు హాస్పిటల్‌లో మళ్ళీ నాకు మిస్‌క్యారేజ్ చేపిచ్చాడు. తులసి హాస్పిటల్‌లో. ఆ! అప్పుడు తర్వాత? కూడా నేను చెప్పాను ఇట్లా మేడం వాళ్ళతో, మేడం ఇప్పుడు నాకిష్టం ఉండి వీళ్ళు ఇలా చేస్తున్నారంటే గూడా అది మీ ఇంటర్నల్ ప్రాబ్లమ్ అమ్మ. మీరు మీరు చూసుకోండి. నాకైతే ఆహ్, హ్మ్, నాకైతే చేయమని చెప్పాడు. నాకు నేను చేస్తా అని చెప్పేసి ఆ మేడం కూడా అన్నారు. నేనెంత ఏడ్చినా వినలేదు మ్యామ్ నా మాట. ఆవిడేం చేస్తదమ్మా? మీరు చేయాలి కదా! మీరు పోరాడాలి కదా! మీ ప్రెగ్నెన్సీ ఉంచుకునే ఉద్దేశం ఉంటే, ఆల్రెడీ ఫస్ట్‌ది ఇట్లా చేశారు. ఇదైతే ఉంచుకుంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే అయిపోయేది కదా! క్లారిటీ వచ్చేది కదా! వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని. ఆ! మరి ఎందుకు అయితే మీరెందుకు తెగించలేదు? వేరే వాళ్ళొచ్చి ఫస్ట్ టైము కాపాడాలా నిన్ను? నిన్ను నువ్వు కాపాడుకోలేవా? అదే మ్యామ్. ఇప్పుడు ఫస్ట్ టైము ఇలా చేసాడు. సెకండ్ టైమ్ ఇంకా నేను చేపించుకోను. నువ్వేమన్నా చేసుకో. నేనస్సలు రాను. నేనస్సలు చేపించుకోను. ఫస్ట్ టైమ్ అబార్షన్ చేపించినప్పుడు అసలు నువ్వెందుకు నాతోటి ఫిజికల్ అవుతున్నావు? మరి పిల్లలు పుడతారని తెలిసి గూడా. నువ్వు ఇట్లా కడుపులో అవుతూనే ఉంటాయి. నువ్వు తీపిస్తూనే ఉంటావు. అది ఇది అని చెప్పేసేసి నేను గట్టిగా మాట్లాడే వరకి ఇంకా ఆ రోజు ఏం చేశాడు మ్యామ్ ఈవినింగ్ అబార్షన్ చేపిస్తాము అన్న రోజే ఇంకా నేను ఒప్పుకోకపోయేసరికి నువ్వు సరేలే వదిలేయి, సరే ఉంచుకో. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను మంచిగుంటాను నీతోటి అది ఇది అని చెప్పేసేసి మాట్లాడాడు మ్యామ్ నాతోటి. ఆఫీస్‌కెళ్ళకు ఇవాళ అని చెప్పాడు. ఓకే. ఏం చేశాడు మ్యామ్ ఫస్ట్ ఏమో బయటికెళ్దాము రెస్టారెంట్‌కి తినడానికి అని అన్నాడు. మళ్ళీ వద్దు నాకు లేట్ అయిపోతది. వచ్చే వరకి నువ్వు నాకు పూరి చెయ్యి. పూరి చేసి ఉంచు అని అన్నాడు మ్యామ్. సరే అని చెప్పాను నేను. హ్మ్. అన్న తర్వాత ఇంకా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు నడువు వెళ్దాం హాస్పిటల్ కంటే పిచ్చా నీకేమన్నా? మార్నింగ్ ఏమో వద్దన్నావు అది ఇది అని చెప్పేసేసి నువ్వు ఉండు నాతోటి. నువ్వు ఉండకపో నాకు అవసరం లేదు. నా బేబీని పెట్టుకొని నేను ఎక్కడన్నా ఉంటా. ఫస్ట్ బేబీకే నాకు దూరం అయిపోయాను. నేను చాలా బాధపడుతున్నా. నువ్వు తీసుకొస్తా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పినావు. దాని గురించి మాట్లాడితే మాట్లాడనీయవు నువ్వు అని బాగా గొడవ పడ్డా మ్యామ్ నేను. హ్మ్. గొడవ పడితే ఏం చేశాడు ఆ హాట్‌ది ఆయిల్ ఉంటది కదా! ఆయిల్ తెచ్చి మొత్తం అంతా నా పైన పోసాడు మ్యామ్. నా దగ్గర పిక్స్ ఉన్నాయి మ్యామ్. నేను పంపిస్తా మీరు చూడండి. లేదంటే ఇప్పుడు వీడియో కాల్ చేయండి నేను చూపిస్తా. మొత్తం చెస్ట్ దగ్గర నుండి మొత్తం పొట్ట అంతా కాలిపోయింది. ఒకసారి ఆ పిక్స్ అయితే పెట్టమ్మా. అది కొంచెం నేను మనం ఎవిడెన్స్ పెట్టాను మ్యామ్ ఆల్రెడీ మీ టీమ్ పెట్టారా? వాళ్ళకి. ఓకే అమ్మా. హ్మ్. హ్మ్. అయితే ఇంకా పెట్టిన తర్వాత ఇంకా నాకు ఎట్లా అంటే ఇట్లా జస్ట్ ఇట్లా చేప పిల్లలాగా కొట్టుకున్నా మ్యామ్ నేను. ఏ అరెరే!
రవి రవి అని చెప్పేసి ఉరికిపోయి డోర్ బ్యాంగ్ చేసే వరకు ఇంకా వాళ్ళు మేము పైన ఫ్లోర్ లో ఉంటాం సెకండ్. ఉమ్. ఇంకా డోర్ బయట నుంచి పెట్టేసేసాడు, ఇటు నుంచి పెట్టేసేసాడు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అలా చేశాడు. నేను అప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ మమ్మీ కూడా సరేలే వాడిని కోపడతాను, అట్లా పోసాడు, వేడి వేడి నూనె పోసా నువ్వెట్లు ఊకున్నావు అని ఇట్లా రివర్స్ గా మాట్లాడడం చేసింది. అసలు నువ్వెట్లా నువ్వు 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 నూనె వాడికి పొయ్యి మీద ఉందని ఎట్లా చెప్తూ మాట్లాడిందా ఇవన్నీ అడిగింది మ్యామ్ వాళ్ళ మమ్మీ. సరే, నువ్వు ఇంతకీ హాస్పిటల్కి వెళ్ళావా? వెంటనే వెళ్ళలేదా? వెళ్ళలేదు మ్యామ్, నేను హాస్పిటల్ కి వెళ్ళలేదు. ఎందుకని? హాస్పిటల్ కి అయితే నేను వెళ్ళలేదు మ్యామ్, తిని తీసుకెళ్ళమని చెప్పాను హాస్పిటల్ కి. ఏం కాదులే తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నాడు. అప్పటికే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏం లేవు, అన్ని తీసేసుకున్నాడు. నేను మోసపోయానని తెలిసింది నాకు. కాదమ్మా, అంత వేడి పూరీల కోసం పెట్టిన ఆయిల్ నీ మీద పోసాడు. ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఏం రాసుకొని ఉన్నావు? ఏం రాసుకోలేదు మ్యామ్, నేను అరే ఏమీ రాసుకోలేదు, దానికి ఏం ట్రీట్మెంట్ కూడా నేను యూజ్ చేయలేదు. సరే, అసలు ఆ టైంలో నువ్వు ఇచ్చే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చాలా స్ట్రాంగ్ కంప్లైంట్ కదమ్మా. నువ్వు ఎందుకు అట్లా? ఇంట్లోనే డబ్బులే ఉందమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి డబ్బులు ఏంటి తల్లి? నీకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది, రెంట్ వస్తుంది అంటున్నాడు. నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే నేను పోయలేదని చెప్తా, ఆమెని యాక్సిడెంటల్ గా పోసుకుందని చెప్తా. ఏం చేస్తావు చేసుకో, ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తారు వాళ్ళు. అనగానే నువ్వు నమ్మేసావా? నీకు డివోర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నావు, ఫస్ట్ నిన్నే బొక్కలేస్తా. అరే అవన్నీ తర్వాత అమ్మా, ఇక్కడ క్రూయాలిటీ క్రైమ్ జరిగింది కదా, క్రైమ్ కి పనిష్మెంట్ పడుతుంది కదమ్మా. నువ్వు మాట్లాడుతున్నది సివిల్ మ్యాటర్, నేను మాట్లాడుతున్నది క్రిమినల్ మ్యాటర్. ఒక వ్యక్తిని చంపేయడానికి ఒక వ్యక్తి మీద అటాక్ ఇచ్చాడు, అదేంటి ఆయిల్, వేడివేడి ఆయిల్ పోసాడు, ఒళ్ళంతా కాలింది ఓ పక్కన. దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికంటే నువ్వే పోసుకున్నావు అని చెప్తానంటే నమ్మేస్తారా? పోలీసులు నమ్మేస్తారా? పోలీసులు అంతా ఏమి ఇన్వెస్టిగేట్ చేయకుండానే యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? చదువుకున్నారు కదమ్మా, కాస్త బ్రెయిన్ ఉండాలిగా మీకు కూడా. తర్వాత ఏమైంది? అది ఎప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్? మీరు సెప్టెంబర్ దాకా కలిసి ఉన్నారు కదా, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఆ ఇన్సిడెంట్ ఫెబ్ అప్పుడే జరిగింది మ్యామ్. ఓర్ని, పెళ్ళైన 4 నెలలకే ఈ దుకాణం. తర్వాత తర్వాత ఇంకా మిస్ క్యారేజ్ కి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మిస్ క్యారేజ్ చేయించాడు. ఏంటి, పెళ్ళైన 4 నెలలకే నీకు సెకండ్ మిస్ క్యారేజ్ కూడా? అవును మ్యామ్. సరే అయితే అమ్మా, నువ్వు అన్ని నిజాలే చెప్తున్నావా? మీరు అన్ని నిజాలు చెప్తేనే మేము ఏదైనా రియల్ గా ఎట్లా జరిగి ఉంటుందే అని మేము ఎస్టిమేట్ చేసి చట్ట ప్రకారం మీకు ఎటువంటి రిలీఫ్లు వస్తాయని మాట్లాడగలుగుతాం. మీరేదో జోక్ గా చెప్పినా గానీ లేదా అబద్ధాలు చెప్పినా యూజ్ ఉంటది కదమ్మా. మీరు చెప్తున్నవన్నీ చాలా పెద్ద క్రూయల్ కదా, అది కొంచెం నిజాయితీగా చెప్పండి. ఎందుకంటే చాలా పెద్ద క్రూయాలిటీ ఉంది. 2 అబార్షన్స్ 4 months లో, అవి టప్ అని ఎట్లా సెట్ అయినాయో కూడా అర్థం కావట్లేదు. ఓకే, తర్వాత అమ్మా అబార్షన్ చేయించాడు. అప్పుడైనా డాక్టర్స్ చెప్పలేదా స్కిన్ అంతా ఏంటమ్మా కాలుంది, బొబ్బలు వచ్చి ఉన్నాయి ఏంటని? లేదు మ్యామ్, వాళ్ళు కూడా ఏం క్వశ్చన్ చేయలేదు. వాళ్ళు కూడా ఏం క్వశ్చన్ చేయలేదు నన్ను. ఓకే, తర్వాత అయితే ఇంకా తర్వాతకి ఇంకా తను ఏమంటారు మార్చ్ ఇంకా నన్ను ఏమి వెళ్ళొద్దు, నువ్వు జాబ్కి ఏమి వెళ్ళొద్దు అలా అని చెప్పేసి ఇంట్లోనే ఉంచాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి బాగా కొట్టడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడము, ఇంకా ఏమంటారు అన్ని ఫోన్ మూవీస్ చూపించి అందులో ఉన్నట్టు చేయమని చెప్పడం చేసేవాడు మ్యామ్ నాతో. ఓకే, చాలా చాలా ఇంకా నేను చెప్పుకోలేను కూడా, అట్లా చేసేవాడు నాతో. అసలు నువ్వు ఇంత క్రూయాలిటీ ఎందుకు భరించావు తల్లి? అదే నాకు లాజిక్కే సెట్ అవట్లా. నాకున్న సీనియారిటీకి నువ్వు చెప్పినవన్నీ నేను అట్లా కలుపుకొని సెట్ చేస్తున్నాను. అంత క్రూయాలిటీ ఉంది, నువ్వు అంతలా ఎందుకు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నావు? బయటకు వచ్చి ఎందుకు నీ కోసం నువ్వు పోరాడాలనుకోవట్లేదు? ఎందుకంటే అందరికి అప్పటికైనా ఫోన్ లో నుండి అందరు ఫోన్స్ అందరు నంబర్స్ తీసేసుకున్నాడు, మా కొలీగ్స్ అందరివి తీసేసుకొని అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయికి ఇట్లా ఉందని చెప్తా, నేను అట్లా ఉందని చెప్తా అని చెప్పేసి నువ్వు నమ్మేసావు. చెప్పడము అంటే నిన్ను ఎవరన్నా ఏమన్నా చెప్తే నువ్వు నమ్మేస్తావు. నీ గురించి నువ్వు ఎవరేం చెప్పినా నీకు నువ్వే నమ్మేస్తావు. ఊళ్ళో వాళ్ళని నమ్మాల్సిన అవసరం కూడా లేదు నీకు. ఓకే, నెక్స్ట్. అలా చెప్పడము, ఇదా చేయడం అలా చేశాడు మ్యామ్ నాతో.
అందరికి చెప్పేస్తాను, మంచిదాన్ని కాదని చెప్తాను, నీ జాబ్ పోతది, నీ పరువు పోతది, ఇంకా నీకు వేరే ఆప్షన్ ఉండదు. అలా అలా బ్లాక్‌మెయిల్ చేయడం నన్ను. హ్మ్. అయితే ఇంకా ఏంటి అంటే ఇంకా ఆహ్, ఎప్పుడు ఏమంటారు, ఒక్క రోజు కూడా నాకు గ్యాప్ ఇవ్వలేదు మ్యామ్. కాలినప్పుడు కానీ, లేకపోతే అబార్షన్ అప్పుడు కానీ, ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫిజికల్ అయ్యేవాడు నాతో. నాకసలు ఏవీ నమ్మాలనిపించట్లా. చాలా దారుణమైన క్రూయాలిటీలు చెప్తున్నావు నువ్వు. సరే చూద్దాం. ఫైనల్‌గా మీరు మాట్లాడే దాన్ని బట్టి మేము ఎస్టిమేట్ చేయగలుగుతాం గాని చెప్పండమ్మా. తర్వాత? అంత బ్లీడింగ్ అవుతుంటే కూడా నాతో ఫిజికల్ అయ్యేవాడు మ్యామ్ తను. అప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తే, అసలు ఏమన్నా సెన్స్ ఉందా ఈయనకి ఇట్లా చేస్తున్నాడు అని అంటే, ఆ మొగుడు పిల్లని అడగకపోతే ఎవరిని అడుగుతాడు, ఇక నువ్వైతే కొత్తగా మాట్లాడుతున్నావు, నీకు అన్ని ఇబ్బంది అవుతుంది, అన్ని ప్రాబ్లమే మాట్లాడతావు నువ్వు, అది ఇది అంటే ఇంకా వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళకి చెప్పడం కూడా నేను మానేశాను మ్యామ్. ఓకే. అయితే ఇంకేం చేశాడు, సెకండ్ మార్చ్ ఏప్రిల్ అయిన తర్వాత ఇంకా అసలు తాగితే మ్యామ్ తనకి ఏమీ గుర్తుండదు. హ్మ్. అంతగనం తాగేస్తాడు. అంత తాగడము, కొట్టడము, ఇల్లంతా వామిటింగ్ చేసుకోవడము, అలా ఏమంటారు యూరినేట్ చేసుకోవడము, నా పైన యూరినేట్ చేయడం అలాంటివి చేసేవాడు. మళ్ళీ మార్నింగ్ అడిగితే, లేదు లేదు నేను అట్లేం చేయలేదు, నాకేమైనా పిచ్చా, నేను చదువుకోలేదా, నేను ఎంత తాగినా నా సెన్స్ లో నేను ఉంటా నీ మీద అన్నట్లు యూరిన్ అనేవాడు. చేస్తుంటే ఆయనకంటే బ్రెయిన్ లేదు, అన్‌కాన్షియస్. నీకు బ్రెయిన్ ఉంది కదా! నువ్వు తప్పించుకోవచ్చు కదమ్మా! పోయించుకుంటున్నావా ఏంటి మీద? నేను ఎన్నిసార్లు చెప్పినా, మీరు కూడా ఏంటి మ్యామ్ అలా అడుగుతారు? కాదమ్మా, నువ్వు చెప్తున్నవి ఏవీ సెట్ అవ్వట్లా. ఎంత దారుణమైన మాటలు చెప్తున్నావో తెలుసా? ఏం చేయాలి మ్యామ్? కాదమ్మా, ఒక వ్యక్తి నీ మీద యూరిన్ పోస్తుంటే నువ్వు కూర్చున్నావా అక్కడ? ఒక వ్యక్తి నీ మీద యూరిన్ పోస్తుంటే కూర్చున్నావా? నేను తనని తోసేసి నేను తిట్టాను. నేను అలాంటివన్నీ ఇంకోసారి చేస్తే మాత్రం నేను వెళ్తాను, నేను మీడియాకి వెళ్ళి నేను అన్ని చెప్పుకుంటాను, నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి అంటే ఇంకా ఆపేశాడు. ఇంకా అప్పటి నుంచి అలా ఆపాడు. చేయడం. కానీ ఇప్పుడు అప్పుడైనా నీకు అర్థమైందా? నీకోసం నువ్వు పోరాటం చేస్తే ఈ హెరాస్మెంట్లు ఆగుతాయని? నేను సీరియస్ అవుతున్నది. ఇంత క్రూయాలిటీ నువ్వు ఎందుకు భరిస్తున్నావమ్మా? నీకేం అవసరం అని అడుగుతున్నా. నాకు ఎవరు లేరు కదా మ్యామ్, నేను ఏం చేయాలి? అరే బాయ్, ఎవరు లేరేంటమ్మా? నీ కష్టాలు నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు కనీసం వచ్చినప్పుడు పోరాడడానికి నువ్వు బయటికి రావాలి కదా! ఇంత కష్టాలు పడతావా?